ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీకి అనుబంధమైన ఆటో డ్రైవర్లు వీరే నిరాదీక్షలో కూర్చోవడం, వాళ్ళందరికీ పేరున నా నమస్కారం. ముఖ్యంగా 87 రోజులు గడిచిన ఈ పశ్చిమ ప్రాంతంలో ఉండే మంత్రాలయం, ఎమ్మినూరు, ఆదోని, ఆలూరు ఈ ప్రాంతంలో మనోభావాల గురించి ఆలోచించే అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి లేదా అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఆత్మాభిమానంని కించపరిచే విధంగా పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి జేఏసీ నాయకులను పిలుచుకుపోవడము, వాడిని అరెస్ట్ చేయడము, ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కటి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అయినారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాదు మీరు అయ్యింది ముఖ్యమంత్రి. ఈ ఎన్డీఏ గ్రూపు సహకారంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి ఎన్నికల్లో మిమ్మల్ని అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 2 తెలుగుదేశం, 2 వైఎస్ఆర్, 1 బీజేపీ గెలవడం జరిగింది. మన మీటింగ్ లో బీజేపీ ఎమ్మెల్యే దాన్ని కూడా పక్కన నిలబెట్టి మీరు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కనీసం ఆయన ఎమ్మెల్యే కావచ్చు, కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే, మీరు మా ప్రజల్ని, ఆదోని ప్రజల్ని అవమానం చేసినట్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ముఖ్యంగా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో మేమున్నాము, మేము సైతం అని చెప్పి వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఏమైందో ఏం లేదో రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రహించుకోవాలి, మనము స్థానికంగా ఉండే నాయకులము. రేపొద్దున మన భవిష్యత్తు నిర్ణయించేది ఆదోని ప్రజలు. ఈ విషయాన్ని ప్రతి ఆదోని ప్రజలు గమనిస్తున్నారు, మీరు చేసే కార్యక్రమాల గురించి. అలాగే ఈ వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేసినారని చెప్పి మీరు రావడం లేదా, లేకపోతే వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? అసలు మీకు జిల్లా ఇష్టం ఉందా లేదా, అది స్పష్టంగా మీరు చెప్పాలి. జిల్లా అధ్యక్షురాలు కూడా ఈ విషయంలో స్పష్టత మాకు ఏ విషయము ప్రజలకు తెలపాలి. లేకుంటే ఈ 5 నియోజకవర్గాల ప్రజలు రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తున్నారు, మీరు చేసే రాజకీయ కుతంత్ర ఇవన్నీ గమనిస్తున్నారు. మీకు ఆదోని అంటే చాలా చులకంగా అయిపోయింది. రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మండల ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రతి ప్రజలు కూడా గమనిస్తున్నారు, మేము చెప్పే అవసరం లేదు. ప్రజలు తప్పకుండా జిల్లా అభివృద్ధి, ఈ మన జిల్లా విషయంలో మీరు చూపించిన అభిమానం ఏదైతే ఉందో ప్రజలు గమనించి మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మీకు ఈ ప్రాంత అభివృద్ధి అవసరం లేదు. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే జిల్లా ప్రత్యేకంగా ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఉండే రాబోయే భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు కానివ్వండి, కార్మికుల భవిష్యత్తు కానివ్వండి, రైతుల భవిష్యత్తు కానివ్వండి, ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో కలిసి ఉంది. అందుకే ప్రజలు 5 నియోజకవర్గాలు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. ఇది మీరు గమనిస్తున్నారో లేదో. చంద్రబాబు నాయుడు గారికి మన విజన్ గల నాయకుడు అని చెప్తారు. మరి విజన్ గల నాయకులకు ఈ 5 నియోజకవర్గాల ప్రజల మనోభావాల గురించి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మీరు కనీసం ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని, ఇక్కడ ఉండే నాయకుల్ని పిలిపించి మాట్లాడి జిల్లా ఇష్టమా లేదా ప్రజలకు మీరు చెప్పవలసిన అవసరం ఉంది.
పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చేస్తామంటున్నారు. ఎక్కడ ఒకటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కనపడడం లేదు. ఇక్కడ ఎల్ఎల్సి విషయం ఆలోచన చేస్తే గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ రైతాంగంకి 1,00,000